నమ్ముకోలేదు ఆయన. నమ్ముకున్నాడా? అంత బాధలో కూడా గొప్ప విశ్వాసంతో బతుకుతున్నాడా? ఎలా బతుకుతున్నాడు? అంత బాధలో కూడా గొప్ప విశ్వాసంతో బతుకుతున్నాడు. రెండోది, తిండి కూడా లేదు మహానుభావుడికి. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి. ఆ ఎంగిలి మెతుకులు దొరుకుతాయని చూస్తున్నాడు, అవి కూడా దొరకతలా. ఆ ధనవంతుడు అన్నాడు ఈ ఎంగిలి మెతుకులు కూడా ఇట్లేదు ఆయనకి. ఒక పక్క బాధలు, ఒక పక్క కన్నీళ్ళు, ఒక పక్క ఇరుకులు, ఇబ్బందులు, ఒక పక్క రోగం. దానికి బదులు కుక్కలు వచ్చి కురుపులు నాకడం. అంత హీనమైన దశలో పడున్నాడు మహానుభావుడు. కానీ దేవుడు ఆ రోగం తగ్గించలా. అడిగే ఉంటాడు కదండి, అడగకుండా ఉంటాడా? ఇది కొంచెం బాగా తిరగగలుగుతున్న పౌలు గారే ఆ బాధ భరించలేక ఆ ముళ్ళు తీసేయమని అడిగితే, ఇప్పుడు ఆ లాజర్ అని ఆయన ఎన్నిసార్లు అడుగుంటాడో మరి. ఒకసారైనా అడుగుంటాడు, ప్రభువా నాకు ఈ శోధన ఏంటి ప్రభువా, ఈ కుక్కలు వచ్చి కురుపు ప్రభువా, తినడానికి తిండి కూడా లేదు ప్రభువా. ఆ ధనవంతుడు బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తిని